నవంబర్ 23న మహారాష్ట్ర ఫలితాలు వచ్చాయి. మహాయుతి అయితే ఘనంగా విజయం సాధించింది. కానీ ముఖ్యమంత్రి విషయంలో ఇప్పటి వరకు ఒక కొలిక్కి రాలేదు. ఈ రోజైతే ఒక కొలిక్కి వచ్చింది. ఎందుకంటే ఎల్లుండే ప్రమాణ స్వీకారం. ఎవరు ముఖ్యమంత్రి అనేది తెలియకపోతే చాలా ఇబ్బందులు అవుతాయి కాబట్టి శ్రేణులు కూడా ఇటు బీజేపీ శ్రేణులు, అటు శివసేన శ్రేణులు, మరోవైపు ఎన్సీపీ శ్రేణులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి వేళ ఎన్సీపీ అయితే ఆయన అజిత్ పవార్ అయితే ముందే తప్పుకున్నారు సీఎం రేస్ నుంచి. కాకపోతే షిండే శివసేన అంటే ఏక్నాథ్ షిండే గారు కావచ్చు, ఇటు బీజేపీ తరపు నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ అయితే వీళ్ళిద్దరూ ముఖ్యమంత్రి పదవుల్లో ఎవరూ తగ్గలేదు. ముఖ్యంగా బీజేపీ అధిష్టానం 134 స్థానాల్లో గెలిచింది కాబట్టి బీజేపీ నుంచి ముఖ్యమంత్రి కాకపోతే బీజేపీ శ్రేణులు నిరాశ చెందుతాయి కాబట్టి ఏక్నాథ్ షిండే గారిని ఎంత బుజ్జగించినా కూడా ఆయన అయితే అలకైతే మానలేదు. ఒకసారి మీటింగ్ని కూడా క్యాన్సిల్ చేసుకున్నారు ఆయన. ఇప్పుడే ఆయనకి అస్వస్థకు కూడా గురయ్యారు, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే బీజేపీ ప్రభుత్వం అయితే ఒక కొలిక్కి వచ్చింది, అందరినీ కూడా ఒప్పించింది. ఇటు ఏక్నాథ్ షిండే గారిని, అటు పవార్ని ఒప్పించి దేవేంద్ర ఫడ్నవీస్ని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టి ఇటు ఏక్నాథ్ షిండే గారిని అలాగే అజిత్ పవార్ని ఇద్దరిని కూడా డిప్యూటీ సీఎంలుగా అయితే చేయడానికి నిర్ణయించుకుంది. దీనికి కూడా ఇద్దరు కూడా ఓకే. ఇది కాకుండా షిండే శివసేనకి 12 మంత్రి పదవులు, అలాగే మరొక 2 మంత్రి పదవులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే పవార్కి 9 మంత్రి పదవులు, మరొక మంత్రి పదవి పెరిగే అవకాశం కూడా ఉంది. మొత్తానికి ఎల్లుండి అయితే ప్రమాణ స్వీకారం. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, పవార్ అలాగే ఏక్నాథ్ షిండే గారు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత మిగతా మంత్రులు ఎవరెవరు అనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు, ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ.